దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ సాయంకాల ఆరాధనలో బైబిల్ స్టడీ, విజ్ఞాపన ప్రార్థనలతో కూడిన ఆరాధన కొనసాగుతున్నది. బైబిల్ స్టడీ నందు మనము విశ్వాసము అనే అంశముపై కొన్ని వారములుగా అనేక సత్యాలను మనము గ్రహించి ఉన్నాం. గత వారము 3 అంశములపై దేవాతి దేవుని యొక్క అద్భుతమైన శక్తివంతమైన సాధనమైన విశ్వాసమును గురించి మనము ధ్యానించి ఉన్నాం. ఈ దినమునకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన మరొక సత్యం ఏమిటంటే the fact of faith, absolute dependence on reliance in the word of God of Christ. దేవుని యొక్క వాక్యమునందు అబ్సల్యూట్ ఫెయిత్ అనగా సంపూర్ణమైనటువంటి విశ్వాసమును కలిగి ఉండుటే విశ్వాసము. వాక్యము, విశ్వాసము, దేవుడు, ఈ 3 విశ్వాసం గ్రహించాలి. మీరందరూ వాక్యమును వింటున్నారు అనుకోండి, వాక్యంలో ఒక సత్యము మీకు తెలియజేయబడుతుంది అనుకోండి. ఆ వాక్యం ద్వారా మనకు దేవుడు ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి అలాంటి అద్భుతాన్ని మనకి చేస్తారని మనం గ్రహించాలి. ఆ యొక్క గుడ్డివాడైనా జ్వరం వచ్చినా, లేకపోతే ఏ విధమైన ప్రతిష్ఠితం లేకపోయినా, అనారోగ్యం ఉన్నా కూడా, ఏది ఉన్నా ఆ వాక్యానుసారము దేవుడు అట్టి వ్యక్తులకు స్వస్థత ఇచ్చినప్పుడు అదే వాక్యాన్ని నీవు అత్యధికంగా సంపూర్ణంగా నమ్మినప్పుడు నీకు అలాంటి అద్భుతాన్ని దేవుడు చేస్తాడని ఈ దినాల్లో నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడి కోసం స్తోత్రాలు చెప్పండి. మత్తయి సువార్తలో ఒక సత్యాన్ని మనము దేవాతి దేవుడు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన మనుషుల జాతి లేకుండా ఆయన చేసినటువంటి ఒక గొప్ప యోగ్యకరమైన స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. మనందరికీ తెలిసిన విషయమే కపెర్నహూము అనగా దేవాతి దేవుడు పరిచర్యలో తను జీవించినటువంటి స్థలంగా ఉంటున్నది. ఆయన బెత్లెహేములో ఆయన జన్మించారు. కపెర్నహూము అనే ప్రాంతంలో అది పట్టణ ప్రాంతమై ఉంటున్నది. ఆ పట్టణంలో ఆయన సేవ చేసిన వారుగా ఉంటున్నారని వాక్యం సెలవిస్తున్నది. ఆ ప్రాంతంలో అన్యులైనటువంటి వారు అనేక మంది ఉన్నారు. అనగా మనలాంటి వారు అనేక మంది ఆ యొక్క దేశంలో ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక దేవుని యొక్క నామమును యొక్క విశ్వాసతను, దేవుని యొక్క వాక్యను వినినటువంటి అన్యుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దేవుని నమ్ముకోలేదు, కానీ దేవుని వాక్యం విన్నాడు, వాక్యంలో సత్యం ఎరిగాడు. ఆయన ఒక శక్తివంతమైన స్థితి ఆయన కుటుంబంలో చేయవలసి వచ్చింది. ఆ స్థితి నిమిత్తము ఆయన ఎవరో ఒకసారి మనము చూస్తూ వస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములు 8వ అధ్యాయము మత్తయి సువార్తలు 8వ వచనాన్ని మనము చదువుతూ వస్తున్నాం. 8వ అధ్యాయము మత్తయి సువార్త. శతాధిపతి నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడిన. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. ఈ మాటని మీరందరూ స్వాధీనం చేసుకోవాలి. ఈ మాటను, ఆ యొక్క శతాధిపతి మాట్లాడిన మాటను మన జీవితాల్లో మరణించే వరకు కూడాను మీరు విశ్వాసాన్ని గురించి భద్రపరుచుకునే శక్తిని మీరు పొందాలని మీరు ఆత్మదేవుడి దినాన శతాధిపతి ద్వారా తెలియజేస్తాడు. శతాధిపతి అంటే మీ అందరికీ తెలుసు, పెద్ద సైనికాధికారి. ఆయన మాట్లాడితే అనేక మంది ఆయన యొద్దకు వచ్చి అటెన్షన్ లో నుంచని ఏది చెప్తే అది చేసేవారు. నో యు గో అంటే అందరూ పరిగెత్తే వారుగా కూడా అంటున్నారు. ఆయనకు అంత బలం ఉన్నది, శక్తి ఉన్నది, అధికారం ఉన్నది, అన్నీ ఉన్నాయి. అయితే దేవుడు ఎరగలేదు, కానీ దేవుని యందు విశ్వాసాన్ని ఉంచుకున్నాడు. ఆయన ఏదో గొప్ప దేవుడిని ఆయన మనసులో ఉన్నది.
ఆ యొక్క మనసులో ఉన్న మాటలు బట్టి కేవలం దేవునితో చెప్తున్నాడు. ఏమంటే ఆయనకి ఏమికి రాలేదు, కానీ ఆయన దగ్గర చేస్తున్నటువంటి సేవకునికి ఏమైందట, జబ్బు వచ్చిందన్నట్టుగా ఇక్కడ మనం చదువుతూ వస్తున్నాం. చూడండి, ప్రభువా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. అవసరం కూడా ఆయనకు కాదు. చాలా జాగ్రత్త. మన విజ్ఞాపన ప్రార్థన కానీ కపెర్నహూములో శతాధిపతి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు దేవుడితో. ఒకరి పక్షంగా ప్రార్థన చేయడం మన దేవునికి ఇష్టమైనది. ఆ రీతిగా కపెర్నహూములో ఉన్నటువంటి శతాధిపతి తన దాసుని విషయము దేవునికి విన్నవించుకుంటున్నాడు. ఏ విధంగా విన్నవించుకుంటున్నాడు? మీరు నా ఇంటికి రావడానికి అర్హుడు కాదు అంటున్నాడు. అనగా చూడండి, ఆయన దేవుని స్థితిలో ఎంతో తగ్గించుకున్న వాడిగా ఉంటున్నాడని మనం చూడాలి. మనం కూడా మన విశ్వాసంలో ఏమన్నారంటే తగ్గుదల ఉండాలి. మనకు గర్వం ఉండకూడదు, అతిశయం ఉండకూడదు, ధనం ఉన్నది, మన పరిస్థితులను ఏ రీతిగా బతకూడదు, అనేకమైన వాటిలో ఏమీ లేని వాడిని దేవుని వచ్చినప్పుడు ఆ మనసు కలిగిన విశ్వాసం ఏమిటంటే ఐ హావ్ నథింగ్ గాడ్, నాకు ఏమీ లేవా, నేను శూన్యము, నేను ఎందుకు పనికిరాని వాడిని. ఆ మాటలు ఈయనంటున్నాడు, నేను పాత్రుడను కాను. నీవు నా ఇంటిలోనికి వచ్చి నా బిడ్డను చేయడానికి అర్హత లేదు, నేనంత గొప్పవాడిని కాదు. దేవంట గొప్పవాడి, కానీ నేను గొప్పవాడిని కాదు. నీ ముందు నేను గొప్పవాడిని కాదు. దేవుని ముందు మనం గొప్పవాడు కాదని మీ విశ్వాసాన్ని సిద్ధపరచుకొని దేవునితో రీతిగా మాట్లాడాలి. మాట్లాడినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. చూడండి, అక్కడ అంటున్నాడు వేడుకొనెను. అప్పుడు 7వ వచనం చూడండి, యేసు దేవుడు అంతకంటే గొప్ప దేవుడు మన దేవుడు. ఈయన మాట్లాడితే అక్కడ బట్టి అక్కడికి వెళ్తాడు. ఈ నెవర్ కేర్ ఫర్ ఎనీబడీ ఎల్స్. చిన్నవాడు లేదు, పెద్దవాడు లేదు. దేవునికి దాసుడు లేదు, అధికారం లేదు. నా దేవుడు ఎవరినైనా సమానంగానే చూస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. స్తోత్రాలు, దేవుని స్తోత్రాలు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. నా దేవుడు అంటున్నాడు, నేను వస్తాను పో అని అంటున్నాడు. అయ్యా, నువ్వు నా ఇంటికి వచ్చేంత అర్హత నాకు లేదు. మీరు ఇక్కడే ఒక్క మాట చెప్పండి, స్వామి నా దాసుడు స్వస్థత పరచబడతాడని దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు విసిరిపోయాడు. ఆ యొక్క నీ విశ్వాసాన్ని చూసి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడని నువ్వు గ్రహించాలి. నీ యొక్క బలహీన పరిస్థితుల్లో నువ్వు తగ్గింపుని చూపించినప్పుడు దేవుడు నీకు అద్భుతాన్ని చేస్తాడని గ్రహించాలి. ఆయన పాదములను చెంతకు వెళ్ళినప్పుడు నీ విశ్వాసంలో బలహీన పరిస్థితులు లేకుండా గట్టి ధైర్యంతో ఉన్నప్పుడు నీకు అద్భుతాలు చేస్తాడని నువ్వు గ్రహించాలి. ఈ క్షణంలోనే ఆ స్థితి కూడా నీకు దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెప్పుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క స్టేటస్ ని కూడా చెప్పాడు. నేను ఇంత అధికారిని దేవా, నేను ఇంత పవర్ఫుల్ ఆఫీసర్ని అని కూడా తెలియచేశాడు. అయినప్పటికీ ఒక్కసారి మాట ఒక్కటి చెప్పు స్వామి అని అంటున్నాడు. అనగా మాట, దేవుని మాట ఏంటంటే, ఇప్పుడు నీకు దేవుడి మాట ఏంటంటే నీ యాజకుడు, నీ బైబిల్ గ్రంథమే దేవుని మాట. దేవుని స్తోత్రాలు చెప్పండి. నీ యాజకుడు, దేవుని గ్రంథమే దేవుని మాట. ఆ మాట చాలు నీకు అద్భుతమైన కార్యము జరగటానికి. దాని యందు నీ విశ్వాసం ఉంచుకోమంటున్నాడు దేవుడు. విష్ణుమూర్తి అంటున్నాడు చూడండి, ఆ మాటతో విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి నేనింత విశ్వాసము చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దాంట్లో దేవుడు ఏం కనిపెట్టాడు? విశ్వాసాన్ని కనిపెట్టాడు. అంత మాత్రమే కాకుండా మరి ఆ మాట చెప్తున్నాడు దేవుడు. ఇతరులను పోల్చాడు. నేను భక్తి పరులు అనే వాళ్ళని పోల్చుకుంటాడు దేవుడు.
వచ్చి నీకు ఒక మార్పు ఇస్తాడు. పవర్ఫుల్ ఫెయిత్ చూసి నిన్ను ఒక మార్పు టిక్ కొడతాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. నీ యొక్క విశ్వాసాన్ని చూసి భక్తి పనులను చెప్పుకుంటున్నారే, నేను గొప్పవాడిని, ధనవంతుని, నేను ఇశ్రాయేలుని, లేకపోతే భయభక్తులను కాపరిని చెప్పుకునే వారు ఉంటారే, వారితో కూడా దేవుడు పోల్చి ఏమంటాడంటే వారికంటే కూడా ఈ వ్యక్తిలో విశ్వాసం ఉన్నదని ఆయన కంపేర్ చేసుకొని ఒక అద్భుతాన్ని నీకు చేస్తాడని నీవు గ్రహించాలి. తొట్టుతోడకు ఆయన 13వ వచనాన్ని మనం చదువుకుంటా అతడు యేసు నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు ఇదే మాట్లాడతాడు, ఆయన మాట్లాడతాడు, విడుదలగా మాట్లాడతాడు. నీకు ఎవరైతే విశ్వసించారో వారికి ఏమంటున్నాడు, ఏం అడిగాడో అదే పక్షవాయువు స్వస్థత నందబడను గాక నీ దాసుడు అన్నాడు. ఎక్కడైతే హాస్పిటల్లో ఇన్ని రోజులు ఉండాలి, ఇన్ని సంవత్సరాలు ఉండాలి అని ఇదే స్వస్థత ఆ వచ్చిన పక్షవాయువు వచ్చిన మన అమ్మాయి దేవుడు అదే దేవుడు ఈ బిడ్డకు కూడా స్వస్థత ఇచ్చాడు. అదే మాట దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అది విశ్వాసం అంటే అబ్సల్యూట్ లో ఏంటంటే సంపూర్ణతలన్నీ మర్చిపోవాలి. మనం ఏమై ఉన్నామో దాన్ని మర్చిపోయి ఆయన దగ్గరికి ఆయన పాదముల దగ్గరికి దాసుని వలె ప్రార్థించాలి. ఆయన వస్తే రాకపోతే కాదు, ఆయన మాటలోనే విశ్వాసం ఉందని మనము ఆ యొక్క శక్తివంతమైన విశ్వాసాన్ని హృదయాల్లో స్థిరపరచుకున్నప్పుడు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవుడు కూడా నీ విశ్వాసాన్ని వేరు చేసుకొని నీకు ఒక అద్భుతమైన కార్యం నీ జీవితంలో చేస్తాడని నువ్వు విశ్వసించినప్పుడు ఈ దినమునే ఎవరైతే ఏ శరీరములో ఏ రుగ్మత ఉన్నదో ఆ రుగ్మతను బట్టి మీరు దేవుని మీ హృదయంలో విశ్వసించి అడగండి. ఆయన కార్యము చేయబోతున్నాడు. ఆయన అంటున్నాడు, ఏం మాట్లాడినాడు ఆయన, నీకు అవును గాదు అని ఆ దేవుడు నీతో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్తున్నాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఎటువంటి పక్షవాయువు అంటే ఎంత గొప్ప బ్లడ్ క్లాటింగ్ అనమాట, అది బ్రెయిన్ లో, అది కూడా దేవుడు తీసేసాడు. దేవునికి స్తోత్రాలు. అది మనకుని అదే దేవుడిని మనం ఆరాధిస్తాం. అదే విశ్వాసం మనకుంది, అదే భక్తి తరపాన్ని మనకుంది. ఆయన ఎందుకు భక్తితో జీవించే వాళ్ళగా ఉంటున్నాం. దేవుడు నీకును అట్టి కార్యములు నీ బిడ్డలకు దేవాకు దేవుడు అనుగ్రహించి కృపలు భద్రపరిచి స్వస్థతలు ఇవ్వబడును గాక. అబ్సల్యూట్ సంపూర్ణతో ఉన్నటువంటి విశ్వాసం. ఆ నీకు సమస్యలు ఉన్నప్పుడు నీ అధికారాలు వద్దు, నీ స్టేటస్ వద్దు, నేను అదనుకోవద్దు, ఇదనుకోవద్దు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఒక దాసుని వెళ్ళి మీరు అడగండి. ఆయన ఒక మాట ఇస్తే చాలనండి. ఇస్తాడు లేదు అనుకోండి. ఆయన అట్లా అనలేదు. ఆయన ఇస్తాడో లేదో నేను అన్నిడు కదా, నన్ను ఒప్పుకుంటాడో లేదో అనుకోలా. నువ్వు కూడా అంతే. నేను రోజు చర్చకి వెళ్ళట్లేదు, ఇవాళ ఇవాడేమో అనుకోకండి. దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అదే అధ్యాయం, అది 15వ అధ్యాయం మంత్రిలో మరి యొక్క ఉదాహరణ చూస్తున్నాం. 15:29 మరి యొక్క సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తాడు. వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పదే, నీవు కోరినట్టే నీవు నేమితో చెప్పాను. ఆ గడియలో నేను కుమార్తె కూడా మరి విజ్ఞాపన ప్రార్థన. మన గురువారం చేసే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన, ఒకరి గురించి చేసే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. ఇక్కడ తల్లి కుమార్తె విషయం ప్రాధాన్యపడుతున్న దేవుని చెత్త ప్రాధాన్యపడుతున్నప్పుడు తృణీకరించబడిన స్త్రీగా కూడా ఉంటుంది. జాగ్రత్త. మీరు ప్రార్థనలో ఈ ప్రార్థన తృణీకరింపబడుతున్నప్పుడు నువ్వు ఆ స్త్రీ వలె వెంటాడాలి. దేవుని ప్రాధాన్యపడాలి.
నీకున్నటువంటి బలహీన పరిస్థితులు దేవునికి తెలియచేయాలి. దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడని నీ విశ్వాసాన్ని చూస్తాడని గ్రహించాలి. ఇక్కడ ఈ స్త్రీ చూడండి, దేవాతి దేవుడు ఏమంటున్నాడు? దేవాతి దేవుడు అన్న మాటని నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాడు. నీవు కోరినట్టే నీకు అవును గాక అని. ఇక్కడ చూడండి 23వ వచనాన్ని మనం చదువుతాం. ఇక్కడ అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఏమో చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మనలో వేయించుగా ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా దేవాతి దేవుని యొక్క సన్నిధి నుంచి త్రోసివేయమని అడుగుతున్నారు. దేవుడైతే మౌనంగా ఉన్నాడు. దేవుడైతే మౌనంగా ఉన్నారు. శిష్యులైతే తరిమి వేద్దామన్నారు. అయితే ఆ స్త్రీ అయితే దేవాతి దేవుడితో మాట్లాడుతున్న మాట 26వ వచనం చూడండి. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని ఒక పిల్లలకు వేయడం యుద్ధము కాదని చెప్పగా ఆమె ప్రభువా, ఒక్క పిల్లలు కూడా తమ యజమానుల బలిని ముక్కలు తిరుగును కదా చెప్పాను. ఈ మాట ఏమర్థమవుతున్నది? దేవుని యొక్క విశ్వాసం నీకున్నప్పుడు, నీవు ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవుని చెంతని యాజకుడు ప్రార్థిస్తున్నప్పుడు, నీకున్నటువంటి యోగ్యత నీకు లేదని నీ మనస్సులో ఉన్నప్పుడు దేవుని నువ్వు అక్కడ ఏమైనా పశ్చాత్తాపడి అక్కడ దేవుని అడగాలి. అక్కడ పశ్చాత్తాపాన్ని దేవుడికి తెలియచాలి. నీవు చేసిన తప్పిదములు ఏవైతే దేవుని ఎదుటకున్నావో వాటిని తెలియజేసినప్పుడు దేవాతి దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క పశ్చాత్తాపాన్ని చూసి, నీ యొక్క విశ్వాసంలో ఉన్న బలహీన పరిస్థితులన్నీ తరిమి వేసిన స్థితిని చూసి దేవాతి దేవుడు నీ పక్షంగా వెంచుడు వేసి స్వాస్థిస్తాడని ప్రకటించాలి. ఆ బిడ్డ యొక్క తగ్గుదలని మనం చూసాం. ఆ బిడ్డ యొక్క తగ్గుదలను చూసి దేవా నాకు సహాయం చేయమని అడిగింది. దేవుడు సహాయకుడు, నీ దేవుడు నీకు సహాయకుడు. సహాయం చేయమని అడగాలి దేవుడిని. ఆయన సహాయం చేసే దేవుడు. అటువంటి అరిమి వేసినప్పటికి నిన్ను, ప్రోత్సహించినప్పటికి నిన్ను అవమానపరిచినప్పటికి నిన్ను ఆ పరిస్థితి నుంచి వెనకకు రావద్దు. ఆ పరిస్థితి నుంచి వెనకకు రావద్దు. అక్కడే ఉండి దేవుని ప్రాధాన్యపడినప్పుడు ఒక శక్తివంతమైన కార్యం చేస్తాడని నువ్వు గుర్తించాలి. అనగా సన్నిధిలో నీవు స్థిరత్వంతో కూడిన విశ్వాసంతో ప్రార్థించే యోగ్యతను కలిగి ఉండాలి. అక్కడి నుంచి బయటకు రావాలి. మొన్న ఆ సండే నాడు ఆ ఇశ్రాయేలు మూలుగుల గురించి మనం ధ్యానించాం. ప్రార్థన చేసి దేవా అలసి 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 ప్రార్థన చేస్తే దేవుడు మొరవిన్నాడని మనం ధ్యానించాం. ఆ రీతిగా మన విశ్వాసంలో ఆ దేవుని ప్రాధాన్యపడిన ప్రదేశం నుంచి బయటకు రాకుండా నీవు ఉన్నప్పుడు నీకు కార్యం చేస్తాడు. ఆ స్త్రీ యొక్క కుమార్తెకు ఏం జరిగిందంటే ఎక్కడ ఆ కుమార్తెకు దేవాతి దేవుడు చేసినటువంటి క్రియను మనం చూస్తాం. ఆ గడియలోనే దేవాతి దేవుడు హృదయంలోని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రాలు. దేవాతి దేవుడు ఏమంటాడు? డెఫినెట్ గా జరుగుతుంది, డెఫినెట్ గా జరుగుతుంది. ఏం పోయింది శరీరం నుంచి? ఏం పోయింది? దయ్యం పోయింది. మన చర్చలో ఏం దయ్యం పోయింది తెలుసు కదా. ఆ రోజు సాయంత్రం ఆదివారం రోజున 3 దయ్యాలు కొట్టిన డాక్టర్లు ఆ దయ్యాలు పరిగెత్తినప్పుడు కింద పడిపోయి పోతాడు. కాబట్టి దేవుడు మాట చొప్పున విశ్వాసం ఎక్కడి నుంచి రావాలన్నా గోవా నుంచి వచ్చారు వాళ్ళు. ఆ దర్యాలు తెచ్చుకోవడానికి ఆ దేవుడు గోవా నుంచి ఆయన డాక్టర్ కొడుకు, ఇంకో కుర్రాడు ఇంజనీరు, ఇంకో కుర్రాడు వాళ్ళందరూ కూడా దేవుడి యొక్క విశ్వాసం వచ్చి ఆ ప్రదేశం నుంచి ఇక్కడికి వచ్చారు. దేవుడు ఆ దినాన్ని వాళ్ళకి అద్భుతాలు చేశాడు. అలాంటి విశ్వాసం నీలో ఉండాలి. దేవుడు మాట చొప్పున స్వస్థత అనుగ్రహించే దేవుడు. ఊరికనే ఈ లోకం వైపు చూస్తే నీ విశ్వాసాన్ని బలహీనపరచుకోవద్దని పరిశుద్ధాత్మ దేవుడికి తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా నీలో అబ్సల్యూట్ డిపెండెన్స్ అపాన్ ది రిలయన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నమ్మాలి. ఆ వాక్యం నమ్మి దాని మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలని దేవుని వాక్యం మీద దేవుడు తెలియజేస్తున్నాడు. రోమేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటూ వస్తున్నాం. రోమేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనము
విశ్వాసము కలుగును. ఇప్పుడు మన అందరం విశ్వసించే వాళ్ళమే, దేవుని నమ్మినటువంటి వాళ్ళమే. ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నాము, అది ఎవరిది? క్రీస్తు వాక్యం వింటున్నాము. ఇప్పుడు నీ విశ్వాసం ఎలా ఉన్నది? వాక్యము వినక ముందు నీ విశ్వాసం ఎలా ఉన్నది? ఇప్పుడు ఈ మాట మీద నీ విశ్వాసం ఎలా ఉన్నది? నిన్నటి కంటే కొంతసేపటి కంటే నీ విశ్వాసాన్ని దృఢపరుచుకున్నావా? ఆ రేంజ్ ఎలా ఉంది? డిగ్రీస్ ఏమైనా పెరిగినా లేదా అని నిన్ను దేవుడు చూస్తాడు. కాబట్టి నీవు దేవుని మాట వినడం వల్ల, నీకు దేవుని మాట వినడం వలన దేవుని యందు నీకు విశ్వాసం వస్తుందని, అది క్రీస్తు వారి మాటను బట్టి వస్తుందని, నీలో ఉన్నటువంటి బలహీన పరిస్థితులు దేవుడు విడుదల చేస్తాడని నీవు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడే మరి యొక్క సత్యాన్ని చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం, 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుతున్నాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవాటితో అదృశ్యమైతే పక్షవాయు గల వాటికి రోగం నయమైందని, నాకు రోగం నయమైంది అనుకుంటున్నాడు. అది మనకు కావాలి. దేవుడు నీ ముందే పెట్టాడు, దాన్ని పొందడానికి నీకు కావలసిన వేడాన్ని ఆయన పెట్టాడు. అది నీ అదృశ్యమైంది. ఆత్మతో నీవు చూడగలవు. ఆత్మతో నీవు చూచినప్పుడు నీ యొక్క స్వస్థత నీవు ఇలాగ తీసుకొని నీలోని పెట్టుకుంటావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యొక్క మాటను చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనము, దేవుని వాక్యం వలన నిర్మాణమైనవియు అందరి బట్టి ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందరి బట్టి దృశ్యమైనది కనబడిన పదార్థంలో నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకుంటున్నాము. ఎలా జరిగిందంటే సృష్టి ఎలా జరిగిందంటున్నాడు దేవాది దేవుడు. దేవుని వాక్యమే, దేవుని వాక్యమే. దీనికి ఏమైనా అదృశ్యంగా ఉంటుంది, దీనికి ఏం మెటీరియలిజం ఏముండదు, దానికి కట్టుబాటు ఉండదు, సున్నములు ఇటుకలు ఏముండవు. ఒక మాటతోనే దేవుడు అన్ని కూడా సృష్టించాలని పెట్టేస్తాడు. ఒక మాటతోనే నీలో ఉన్నటువంటి బలహీన పరిస్థితులు దేవుడు విడుదల చేస్తాడు. అంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు. అంత గొప్ప దేవుని యొక్క శక్తిని పొందడానికి ఒకటే ఒకటి నీకు కావాలి, ఆయనపై సంపూర్ణంగా విశ్వసించాలి. ఆయనపై సంపూర్ణంగా నీ యొక్క విశ్వాసతను పెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవాది దేవుని యొక్క ఆశ్చర్యకరమైన స్థితిని మనం చూసినప్పుడు, పరిశుద్ధ గ్రంథములు 6వ వచనాన్ని చూసినప్పుడు దేవాది దేవుడు తెలియజేస్తున్నారు, విశ్వాసము లేకుండా దేవునికి నీకు అది లేకపోతే దేవునికి ఇష్టం ఉండదు. అది ఇష్టం ఉన్నప్పుడు దేవుడు నీ కార్యం చేస్తాడు. ఏ జటిలమైన సమస్య అయినా God is going to definitely in your family, in your life, individually as well as multiple. ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మతో కూడిన స్థితిని కలిగి ఉండాలి. అబ్సల్యూట్ డిపెండెన్స్. 5వది ఫుల్ సరెండర్ టు ఆల్ నోన్ ట్రూత్. ఏదైతే సత్యమని నిజమని నీవు తెలుసుకొని నీవు జీవిస్తున్నావో, ఆ సత్యాన్ని ఇది నిజమే అని దానికి నువ్వు సరెండర్ అవ్వాలి. సరెండర్ అవటం అంటే హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం. కంప్లీట్ గా దేవునికి లోబడటం, ఆ వాక్యానికి దేవునికి లోబడట సరెండర్. అనేది ఒక పోలీస్ ఆఫీసర్ తుపాకీలో చూపించి హ్యాండ్స్ అప్ అన్నాడు అనుకో, ఏమవుతాడు? ఆ ఎదుటి వ్యక్తి ఇలా పెట్టి నేను లొంగిపోతున్నానంట. అనగా అధికారానికి లొంగిపోయాడు. అక్కడ దేవుని యొక్క అధికారాన్ని మనం లొంగిపోవాలి. ఫుల్ సరెండర్ అవ్వాలి. అయినప్పుడు దేవుడు ఏ రీతిగా నీకు ఒక సర్జరీ చేస్తున్న డాక్టర్ జ్ఞానం లేకపోతే కత్తిరించాల్సింది కత్తిరించకపోతే ఇంటికి వచ్చేటప్పుడు ఏరుగా వస్తావు. అదే దేవుడు జ్ఞానం ఇచ్చాడు అనుకో, శక్తివంతమైన బిడ్డగా తిరిగి వస్తా. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
5వ వచనమును మనం చదువుకుంటూ వస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీకు వాక్యం చెప్పే వాళ్ళలో ఏముంది అనుకున్నారు? దేవుడు ఇచ్చినటువంటి కృప ఉన్నది, దేవుడు ఇచ్చినటువంటి శక్తివంతమైన సాధకులుగా ఉన్నటువంటి నాయకత్వం ఉందని గ్రహించాలి. నీ యొక్క యాజకుని ఏం గమనించాలి? దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చినటువంటి నాయకత్వము, దేవుడిచ్చినటువంటి కాపురత్వాన్ని గ్రహించాలి. నాకు నేనుగా వచ్చి మీకు సేవ చేస్తున్నాను మీరు అనుకుంటే ఆ విశ్వాసం ఉండదు. యూ షుడ్ హావ్ టు ఫైండ్ ఇట్ లైక్ దట్. ఆ రీతిగా పౌలు భక్తుడు చెబుతున్నాడు, మాకు ఈ అపోస్తలత్వం ఎవరు ఇచ్చారనుకుంటున్నారు? ఆయన కృపను బట్టి, విశ్వాసమును బట్టి మేము గ్రహించే మీకు ఈ క్రియలు చేస్తున్నామని చెప్తున్నారు. వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీరందరూ సర్వటుగా సగమించుకుంటారు. ఆయన వారిగా ఉండటానికి పిలువబడ్డారని మనం ఖచ్చితంగా చుట్టుపక్కల అందరూ చెప్పాల్సిందే. ప్రార్థనకి వెళ్ళేవాడు అంతే. యేసయ్యని రక్షకుడిగా నిర్ధారణతో కూడినటువంటి మాటలు మనం చెప్పాలి. దానికి ప్రిటెండింగ్ గా ప్రిటెండింగ్ గా మనం ఉండకూడదు, హిపోక్రసీ ఉండకూడదు. ఇవన్నీ ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఒక మాట చదువుతూ వస్తున్నాం. 16:26 రోమీయులకు రాసిన పత్రిక 16:26 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. సమస్తమైన విధేయులగునట్టు అనాది నుండి రహస్యంగా ఉంచబడి మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియబడి ఉన్నది. అనుసరించి ఉన్న శివార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. నీకు స్వస్థతను నీ విశ్వాసం నుంచే దేవుడు ఎలాంటి వాడంటే నువ్వు గ్రహించాలి. ఆయన ఒకటే మాట, శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు నీ దేవుడు. శక్తివంతుడు నువ్వు నమ్మాలి. అద్వితీయ జ్ఞానం, అద్వితీయ అంటే రెండవ వాడు లేడు. ఆ జ్ఞానంలో కేవలం రెండవ వాడు ఉండడు. ఆ జ్ఞానం ఆయనకే ఉంటుంది. మోనోపోలీ అంటారు ఎకనామిక్స్ అయితే, ఇక ఆయనకే అది, ఎవరికి ఉండదు. ఆ దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు. అద్వితీయ జ్ఞానం గల దేవుడిని నీ మనసులో సరిపరచుకోవాలి. అది ఎలాగిచ్చాడంటే చూడండి, ప్రవక్తల లేఖనముల ద్వారా నీ దేవుడి యొక్క శక్తిని నీకు తెలియజేశాడు దేవాది దేవుడు. ఆ లేఖనంలో ఉన్న శక్తిని బట్టి దేవాది దేవుడు నిన్ను ఆశ్చర్యకరంగా మార్చడానికి, నిన్ను అందు విశ్వసించమని దేవాది దేవుడు చెప్తున్న మాటని నువ్వు గ్రహించినప్పుడు అద్భుతమైన కార్యములు జీవితాలు జరుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసి 6:11 రోమన్స్, అందులో కూడా ఒక సత్యాన్ని చదువుతున్నాం. 6:11 హల్లెలూయా హల్లెలూయా. అటువలే మీరు పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను ఎంచుకోండి. మనకి ఉండాల్సింది ఏంటంటే ఈ మాటలో చాలా సత్యం ఉన్నది. ఎంత సత్యం మాట్లాడుతున్నాడండి ఆత్మదేవుడు. మీరును పాపం విషయమై అది ఉంచుకొని అందరూ ప్రార్థన చేసిన ఉపయోగం ఏంటి? నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను. నేను సజీవుడిని. దేవుడితో ప్రార్థన చేసినప్పుడు ఈ మాట పెట్టాలి.
నీవు నన్ను సజీవుడిగా చేసావు కదా స్వామి, నీ తండ్రి, నువ్వు నాకు తండ్రిగా ఉండి కుమారత్వాన్ని ఇచ్చావు కదా స్వామి, నీ రక్తంతో ప్రోక్షించి నన్ను కొన్నావు కదా స్వామి అని నువ్వు సజీవుడిగా ఉండి మృతులైనటువంటి అబ్రహాము ఇస్సాకుల వలె నేను సజీవుడి దేవాన్ని దేవుడితో పోరాడి ఒక అద్భుతమైన శక్తివంతమైన స్థితిని పొందొచ్చని దేవాతి దేవుడు మాట్లాడి దేవుడి స్తోత్రాలు చెప్పుకోవచ్చు. యాకోబు భక్తుడు 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యాకోబు భక్తుడు 2వ అధ్యాయము 14వ వచనము. హల్లెలూయా. సహోదరులారా, ఎవడైనా తనకు విశ్వాసము కాదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట, క్రియలు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పినలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. దేవుని సన్నిధికి రావటం ఒక క్రియ. దేవుని సన్నిధికి రావటం ఒక క్రియ. దేవుని జీవించడం అనేది ఒక క్రియ. దేవుని ప్రార్థనలో పాల్గొనడం అనేది ఒక క్రియ. దేవాది సన్నిధిలో అద్భుతాలు జరుగుతాయని విశ్వాసం అనేది ఒక క్రియ. ఇవన్నీ లేకుండా నేను నాకు విశ్వాసం ఉందంటే ఆయన అంటున్నాడు చూడండి, విశ్వాసం అంటే విశ్వాసం అతని రక్షింపగలదా? చాలా సున్నితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు బాగా సున్నితంగా మాట్లాడు. దేవుడి సన్నిధిలో ఆ క్రియారూపకమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఏదైనా కూడా వాక్యానుసారమైన క్రియలు నువ్వు జరిగించాలి. అలాంటి వాడే అబ్రహాం భక్తుడని ఆ యొక్క విశ్వాసాన్ని గురించి మాట్లాడినప్పుడు అనేక సత్యాలు మనకు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత వచ్చిన తండ్రి సహోదరుడైనను ఆనాటికి భోజనం ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరం కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి చలి కాచుకుని తృప్తి పొందడానికి చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అన్నం కావాల్సిన అడిగినట్టు అన్నం పెట్టుకుంటా ఇంటికి కొడుకు అని చెప్పటం అంటే దాని గురించి నువ్వు ఎగపోతే ఎగపోయావు, కానీ వాళ్ళకి నువ్వు వేరే సలహాలు ఇచ్చిన దేవుడి విశ్వాసం చేత అయినంత మటుకు వాడి శరీరానికి కావాల్సిన స్థితి నువ్వు ఇవ్వు. అడిగాడు, ఇవ్వగలిగితే నాకు పొజిషన్ లేదని చెప్పు. అంతేకాని వేరే సలహాలు ఇవ్వద్దు. ఏదో కాకుండా ఇంకా అనుకుంటున్నావేంటి? ఏ మాటలు మాట్లాడకండి ఎవరితో కూడా. నువ్వు నీకెందుకు అనేది నీకు ఇవ్వగలిగితేమో లేదంటే లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటే 23వ వచనంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటున్నాం. విశ్వాసం అతని క్రియలతో కూడి చేసినని క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాం కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అది లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు ఎలా వచ్చింది? ఆయన కుమారుడిని మరణానికి అప్పచెప్పమన్నాడండి. కోరుకున్న కుమారుడిని అనేక సంవత్సరాలు కోరుకొని నాకు బిడ్డలు కావాల్సిన ఇస్తే 25 సంవత్సరాలు అడిగితే ఇస్తే ఆయన 30 సంవత్సరాలు తెచ్చుకుంటే నాకు అప్పునప్పు మరణానికి అప్పచెప్పండి. ఆయన విశ్వాసం ఏంటి? ఇక్కడ క్రియ కుర్రవాడి ఇంటారు కూడా వెనకాడలేదు ప్రపంచంలో. అందుకనే అబ్రహాం నుంచి ఇంకొకడు ఎవరైనా ఉంటారేమో అంటే నేను నమ్మను. నాకైతే పర్సనల్ ఒపీనియన్ అంత గొప్ప విశ్వాసి అబ్రహాము. దేవుడికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు. అందుకని దేవుడి స్నేహితుడు అంటాడు. ఎందుకంటే దేవుడి కుమారుడు కూడా ఆయన ఇచ్చాడు కాబట్టి, ఇద్దరు కూడా ఇంటి కుమారులు ఇచ్చినాడు కాబట్టి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. దేవుడి స్తోత్రాలు చెప్పండి. మనకి ఎంతో ప్రియమైనది ఇవ్వాలన్నప్పుడు అకౌంట్ లో ఉన్న డబ్బులను తీసుకొచ్చి చచ్చిపోయారంటే అబ్రహాం ఇచ్చినట్టు ఇవ్వగలవా? ఇవ్వవు. దేవాతి దేవుని యొక్క బహుదైన మహాకృప ఏంటంటే ఆయన యందు విశ్వాసం వచ్చినట్టు అబ్రహాం తరతరానికి వెళ్తే ఆయన పేరుగా రాయాల్సిందే. అందుకని దేవుడు అంటున్నాడు, క్రియలు ఉండాలి నీ విశ్వాసం. నీ విశ్వాసం క్రియలు కాదు. మా చిన్నతనంలో ఆ అర్ధరాజ్యం జీవులు పెట్టి అర్ధరాజ్యం ఉప్పులు ఉంటాయి, లేకపోతే బేడాకి ఉప్పులు ఉంటాయి. చూసి గీతలు తీసి చర్చలు సదాలు వేసాడు. నాన్నవాళ్ళు ఇచ్చిన డబ్బులు చూసి
తక్కువ చేశారు. అంటే ఉన్నదాన్ని యువకుడిని తక్కువ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. ఐస్ క్రీమ్ డబ్బాల ముందు ఏర్పడతాడు. అది పిల్లలుగా ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా పరిస్థితులు అయ్యాయి. జనాలు దేవుని సన్నిధిలో మనము ఆయనకి ఇవ్వటానికి ఇవ్వగలిగిన స్టేటస్ ఉన్నప్పుడు ఇవ్వగలిగిన లేకపోతే దేవుడు ఒప్పుకుంటాడు. ఏమంటాడు? క్రియ ఉండాలి. అబ్రహాము చేసిందని కుమారుని అంత గొప్ప కుమారుడిని తీసుకుని వెళ్ళి మరణానికి అప్పచెప్పాడు. దేవుడు ఏం చేశాడు? మరలా జీవం ఇచ్చాడు. ఇది కూడా ఇచ్చిన దానికంటే 100 దేవాన్ని దేవుడు ఇస్తారంటాడు. దేవుడి స్తోత్రాలు. దేవుడికి పోతున్నాడు. దేవుడి స్తోత్రం. 4 కూడా సత్యాన్ని చదువుతున్నాం. 2 కొరింథీ 10:4 సత్యాన్ని చదువుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోవజాలినంత బలము గలవై ఉన్నది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎంత దేవుని ఎదుటే, ఎక్కడో కాదు. నీ విశ్వాసంలో ఉన్నటువంటి గుణాన్ని గురించి చెప్తున్నాడు ఆయన. దుర్గాలు సైతం పడేస్తాయి నువ్వు కనుక అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఒక సత్యాన్ని చదువుతూ వస్తున్నాం. హీబ్రూస్ 11:6 వర్స్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి అసాధ్యము. ఆయన గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. దేవుని దగ్గరికి వస్తున్నారు, ఆయన ఉన్నాడని గ్రహించాలి. రెండవది, ఆయన అడిగినవి విశ్వాసంతో రండి అంతే. అద్భుతాలు తీసుకుని వెళ్తానికి మీరు దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా. 6 ట్రస్ట్, హోలీ అండ్ రిజర్వ్డ్ ది ఫెయిత్ఫుల్నెస్. ట్రస్ట్, నమ్మకము, సంపూర్ణంగా నమ్మాలి. ఆ విశ్వాసంలో దాచి ఉంచబడినటువంటి ఒక నమ్మకాన్ని నీ మనసులో స్థిరపరచుకోవాలి. హోలీ అంటే సంపూర్ణంగా, నిండుగా. ఇకంతే నేను నా దేవుడు, నేను నా దేవుడు, నేను నా దేవుడు అనే భావన నీకు ఉండాలి. కానీ దాంట్లో ట్విల్టింగ్ ఏ మాత్రం ఉండకూడదు. హోలీ ఉండాలని. హోలీ అంటే ఆ రీతి మత్తయి సువార్త 6:25 చదువుకుంటూ వస్తున్నాం. మాథ్యూస్ 6:25, మత్తయి 6:25. అందువలన నేను మీతో చెప్పుడేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పట్లలో కూర్చుకోరవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నారు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కాదు. మనము శ్రేష్ఠులకు విశ్వాసం ఉంచండి. దేవుడు నిన్ను విడిచిపెట్టడని విశ్వాసాన్ని ఏ రీతిగానైనా కూడా దేవుడు అద్భుత రీతిలో అటు కార్యం కలిగిస్తాడని నువ్వు విశ్వసించాలి. అది మనం ఊహించని రీతిలో అలాంటి క్రియలు మన జీవితాల్లో అనేకం చూసాం. దేవుడు అటువంటి ట్రస్ట్ ని, దేవుని నమ్మకాన్ని ఉంచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసి 34వ వచనం 6 చదువుతూ వస్తున్నాం. రేపటిని గురించి చింతింపకుడి, రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. కాబట్టి మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే, నేను ఏమైనప్పటికీ దేవాతి దేవుడు నన్ను మాత్రం వదిలిపెట్టాడు, నన్ను వదిలిపెట్టడు. సకాలంలో అనుకూల సమయంలో ఒక అద్భుతాన్ని చేస్తాడని నువ్వు విశ్వసించినప్పుడు నీ జీవితంలో కూడా ఆ క్రియలు జరుగుతాయి. అనేకమైన సత్యాలు, అనేకమైన క్రియలు మా జీవితాల్లో జరిగినాయి, మీ జీవితాల్లో జరిగినాయి. అదే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. మీకు నా దగ్గర చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు విశ్వాసంలో ఒక నమ్మకాన్ని వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అదే మంచి మత్తయి 12:21 చదువుతున్నాం. 12:21. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
ఈయన నామమందు అన్యజనులను నిరీక్షించదు అన్నది. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడు మగవాడునని ఒక ఆయన ఎంతకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున మగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించదురు అనున్నది. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, మనందరి గురించి అయింది. అనున్నది అంటే అది దేవుని చెంత, దేవుని దృష్టిలో ఒక ఆశీర్వాదకరముగా వాగ్దానముగా ఉన్నది మన గురించి. ఆ వాగ్దానాన్ని మనం తీసుకుందాం, అది విశ్వాసం ద్వారా స్థిరపరచుకుందాం. అటువంటి నిరీక్షణ నీ విశ్వాసం ఉంచుకో, శక్తివంతమైన కార్యం చేస్తాడు. కింద చూడండి, వృద్ధివాడు మృగవాడైనటువంటి ఒక వ్యక్తిని దేవుడు స్వస్థత చేస్తాడు. ఈ లోకంలో ఎక్కడైనా మనం చూస్తామా? మన దేవుడు అక్కడే చేయగలడు. అలాగే మనం చాలా చూస్తాం. ఈ లోకంలో కూడా అనేక ప్రాంతాలను చూసాం. దేవుడు అన్ని క్రియలు జరిగించబోతున్నాడు. ఒక శక్తివంతమైన దేవుని మనం కలిగినప్పుడు 12 చదువుకొని మనం ముగించుకుంటున్నాం. 12 ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు. అడవి గడ్డిని దేవుడు ఇలా అలంకరించిన ఎడల విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములను ఇచ్చును. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నింటినీ వెదకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. నీకేం కావాలో నువ్వు విశ్వాసం ఉంచుకుంటే, నీకు స్వస్థత కావాలో, నీ బిడ్డల భవిష్యత్తు కావాలో, లేకపోతే నీ కుటుంబం ఫ్లరిష్ అవ్వాలో, అదని తెలుసు. నువ్వు రక్షించబడి ఆయన విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసంలో నమ్మకం ఉంచి సంపూర్ణంగా వాక్యానుసారం జీవించే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు నీకు అన్ని అనుగ్రహిస్తాడని ఆ వాక్యం ద్వారా నువ్వు భద్రపరచుకోవాలి. నెక్స్ట్ అక్కడ రాజ్యం ఇస్తాడు, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి పరిస్థితిని ఇస్తాడు. కాబట్టి విశ్వాసము ఆ రీతిగా నీకు ఉన్నప్పుడు అద్భుతమైన శక్తివంతమైన కార్యాలు జరుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. మిగతా 4 అంశాలు ఉన్నాయి, మనం చదువుకుందాం. ఈ యొక్క 3 అంశాలు మన జీవితాల్లో అద్భుతమైన క్రియలు దేవుని యొక్క ఆత్మ కార్యాలు జరిగించలాగా దేవుని శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప